జాన్ మనకిద్దరు ఆడపిల్లలే కదా, మరి మన వంశం మనదేమన్నా కాకతీయుల వంశమా లేకపోతే కృష్ణదేవరాయల వంశమా? ఏం పర్లేదు, మన వంశం లేనంత మాత్రాన ఈ ప్రపంచానికి వచ్చిన నష్టం ఏం లేదు. అంటే వారసుడు ఉండాలి కదా. అబ్బో, మనకిద్దరు ఉన్నారు కదా, వీళ్ళు వారసులు గారా? ఒకరు అడిగితే చెప్పు, ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నెహ్రూ కదా. ఎంతమంది వారసులు ఉన్నారు ఆయనకి? ఉన్నదొక్క కూతురు, ఆమెదే కదా ఇదంతా ఇప్పుడు నడుస్తున్నదంతా. సో ఎవరైనా వారసులే. లెగసీ కావచ్చు, పేరు కావచ్చు, ఏదైనా సరే ఎవరైనా నడిపిస్తారు. దానికి కొడుకే ఉండాల్సిన అవసరం ఏం లేదు. అంటే మన తర్వాత ఎక్స్టెన్షన్ అంటూ ఉండాలి కదా ప్రపంచంలో. అరే ఇప్పుడు వీళ్ళు ఎక్స్టెన్షన్స్ గారా అయింది, వీళ్ళతోనేమి ఉండదా అయింది నెక్స్ట్. సరే, అసలు నువ్వు ఉన్నోళ్ళ సంగతి మాట్లాడుతున్నావు, అసలు లేనోళ్ళ సంగతి. మనకు ఇండియాస్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి, ఆయనకు ఎక్స్టెన్షన్ ఉందా? మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత, అంతెందుకు ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, ఎంతమంది వారసులున్నారు? వాళ్ళందరూ కావాలనుకుంటే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కనలేకపోయే వాళ్ళ. వాళ్ళకన్నా గొప్పలమా మనం, వాళ్ళకన్నా గొప్ప వంశాలమనే ఎక్స్టెన్షన్ అదంతా ఏం లేదు జానా, అంత భ్రమ. ఏదో సరే ఉన్నామా, మంచిగా ఉన్నామా, మంచిగా బతికినామా, నలుగురికి ఏమన్నా సాయం చేసినామా, ఇంక పోయినామా. అయినా మనమే పోయిన తర్వాత ఇంక మన వంశం ఎట్లా ఉంటే ఏంది, ఏమైపోతే ఏంది. ఓ పని చేయి, చియర్స్, ఎంజాయ్.